లో ఎలాంటి ఆధారాలు లేవని రౌజ్ అవెన్యూ కోర్టు తేల్చిందన్నారు. అభియోగాలపై తగిన ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసిందన్నారు. ఈ కేసులో తాను కవితతో పాటు అరుణ్ పిళ్ళై తరపున వాదనలు వినిపించానంటున్న అడ్వకేట్ రాణాతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. దేశ రాజధాని ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ కేసు వ్యవహారం ఒకవైపు ఢిల్లీతో పాటు ఈ అంశం తెలుగు రాష్ట్రాలను కూడా కుదిపేసింది. తెలంగాణ నుంచి కవిత, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పలువురు ఈ కేసులో ఇరుక్కున్నటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాదు ఎందరో జైలు శిక్షను కూడా అనుభవించారు. సో ఈ కేసులో ఎన్నోసార్లు కవిత తరపున వాదనలు వినిపించినటువంటి అడ్వకేట్ రాణా మనతో ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, आपने बताइए आज राउज एवेन्यू स्पेशल कोर्ट ऑर्डर्स दिया. आज स्पेशल कोर्ट राउज एवेन्यू ने दिल्ली लिकर स्कैम में सभी आरोपी को डिस्चार्ज कर दिया, क्योंकि वहाँ पे कोई भी एविडेंस, कोई भी मटेरियल नहीं था चार्ज फ्रेम करने के लिए, और इन्वेस्टिगेशन भी अच्छी तरीके से नहीं की गई थी. इस केस में के कविता और अरुण पिल्लई को मैं रिप्रेजेंट कर रहा था, और सारे एक्यूज के साथ इन दोनों एक्यूज को भी कोर्ट ने डिस्चार्ज कर दिया. सर, एक केस में आप पहले से भी बहुत बार आपका आर्ग्यूस हुआ था. कविता का नाम नहीं है, उन्होंने एक्स सीएम का बेटा है, ऐसा सारा भी बताया था. वो कैसे चला पूरा इतना दिन? देखिए, कोर्ट का एक प्रक्रिया होती है, कोर्ट के प्रोसीजर्स होते हैं, उसको फॉलो करना होता है. और कोर्ट ने काफ़ी वक्त दिया हमें बहस करने के लिए. कोर्ट को हमने कन्विंस किया कि कोई भी मटेरियल, कोई भी एविडेंस नहीं है किसी भी एक्यूज के खिलाफ, और बेस्ड ऑन दैट कोर्ट ने सभी आरोपी को डिस्चार्ज कर दिया है. सर, अभी सीबीआई केस के साथ ईडी केस भी है. ईडी केस के बारे में आप क्या बोल सकते? एक बार ऐसी आप समझे, कानून के मुताबिक अगर शेड्यूल ऑफेंस जो सीबीआई का केस आज खत्म हुआ है, जो कोर्ट ने एक्सेप्ट नहीं किया, प्रिवेंशन ऑफ मनी लॉन्ड्रिंग का केस जो ईडी फाइल करती है, वो शेड्यूल ऑफेंस पे होता है, उसी के बेसिस पे होता है. और एक बार अगर शेड्यूल ऑफेंस खत्म हो जाता है तो आगे प्रिवेंशन ऑफ मनी लॉन्ड्रिंग एक्ट और ईडी का केस आगे नहीं चल सकता है, तो ऑटोमेटिकली वो केस भी खत्म हो जाते हैं. तो एक ईडी केस में भी सारे लोगों की रिलीफ करने के चांस अभी वो खत्म हो चुके हैं कानून पे, बट जो भी प्रक्रिया है वो फॉलो किए जाएंगे. अभी नेक्स्ट ईडी का केस हियरिंग कब है? अभी वो उसकी कुछ मुद्दे हाई कोर्ट के सामने, ऑनरेबल हाई कोर्ट के सामने हैं, वो डिसाइड होने के बाद ईडी के केस पे सुनवाई होगी. यहाँ ये केस में भी सीबीआई हाई कोर्ट जाने का चांस है. वो उनका अधिकार क्षेत्र है, वो जहाँ जाना चाहे जाएं. अभी हमने कोर्ट ने कोई भी मटेरियल नहीं पाया जिसपे चार्ज फ्रेम किया जा सके, और सारे एक्यूज्ड को उन्होंने डिस्चार्ज कर दिए. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం ఏ విధంగానైతే తను రానా అంటే అటు కవిత, కల్వకుంట్ల కవితతో పాటు ప్రత్యేకంగా రౌజ్ అవెన్యూ కోర్టు, దాంతోపాటు ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా అరుణ్ పిల్లై వీళ్ళిద్దరి తరపున వాదనలు వినిపించినటువంటి అడ్వకేట్ ఎప్పుడైతే ఈ కేసుకు సంబంధించినటువంటి మొత్తం వ్యవహారంలో కూడా మొదట ఈ కేసును ఫైల్ చేసింది సిబిఐ. సో సిబిఐ ఫైల్ చేసినటువంటి కేసే ఆధారాలు, సాక్ష్యాలు లేవని చెప్పి అటు రౌజ్ అవెన్యూ కోర్టు అభిప్రాయపడిన తర్వాత ఈడీ కేసు కూడా నిలబడేందుకు అవకాశాలు లేవు. ఖచ్చితంగా ఈడీ కేసులో కూడా అందరికీ రిలీఫ్ దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పి అటు అడ్వకేట్స్ సైతం స్పష్టంగా తమ విశ్లేషణ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ, రౌజ్ అవెన్యూ కోర్టు నుంచి.
ఢిల్లీ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా మొత్తం 23 మందికి బిగ్ రిలీఫ్ లభించింది. కేజ్రీవాల్పై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి సాక్ష్యాలు లేవని ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. ఆరోపణలు ఉంటే సాక్ష్యాలు కూడా ఉండాలంది న్యాయస్థానం. కోర్టు తీర్పుపై కేజ్రీవాల్ భార్య స్పందించారు. నిజం గెలిచిందంటూ సునీత వ్యాఖ్యానించారు. ఈ కేసులో 23 మంది నిందితులకు క్లీన్ చిట్ లభించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఊరట లభించడంతో భావోద్వేగానికి గురయ్యారు అరవింద్ కేజ్రీవాల్. కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో మీడియాతో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు. మైక్ ముందే ఏడ్చేశారు. రాజకీయ కుట్రలు ఛేదించుకుని ఎట్టకేలకు నిజం బయటపడిందంటూ కంటతడి పెట్టుకున్నారు. పక్కనే ఉన్న మనీష్ సిసోడియా కేజ్రీవాల్ను ఓదార్చే ప్రయత్నం చేశారు. మద్యం విధానాన్ని రూపొందించే క్రమంలో అవినీతి జరిగినట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని కోర్టు పేర్కొంది. ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో ఎటువంటి కుట్ర, నేరపూరిత ఉద్దేశం కానీ లేదని ఢిల్లీ కోర్టు తీర్పు వెలువరించింది. కేజ్రీవాల్, సిసోడియాపై ఆధారాలను ప్రవేశపెట్టడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనట్లు కోర్టు తెలిపింది.